హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోగలిగే సాంబార్ చూద్దామా. ముందుగా కుక్కర్లో కందిపప్పు నానబెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్, కొంచెం పసుపు వేసి కందిపప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలని కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, దోసకాయ, బెండకాయ, బంగాళదుంప, టమాటో, క్యారెట్, సొరకాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్న వాటిని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పులో వేసుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అలా స్టవ్ పైన పెట్టుకున్న కందిపప్పు, కూరగాయ ముక్కల్లో సరిపడా చింతపండు గుజ్జు పోసుకోవాలి. అలా పోసుకున్న దానిలో కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని మన రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. తరువాత 2 స్పూన్స్ ఆఫ్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి బాగా మరగపెట్టుకోవాలి. 15 మినిట్స్ మరిగిన తరువాత బాగా కలుపుకొని ఉప్పు కారం చూసుకోవాలి. ఈ లోపల చారు మరిగే లోపల మనం తాలింపు పెట్టుకుందాం. ఒక బాండీలో ఆయిల్ వేడి చేసుకొని ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని అవి 3 కూడా బాగా వేగిన తరువాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే జీలకర్ర లాస్ట్లో వేయడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. జీలకర్ర వేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాను. తర్వాత చారు మరుగుతున్నప్పుడే ఆ చారుని ఈ తాలింపులో వేసుకుంటున్నాను. ఈ తాలింపు మొత్తం కలిపిన తర్వాత చారులో కలిపేస్తున్నాను. అలా మళ్ళీ ఒక 10 నిమిషాలు సాంబార్ని మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న సాంబార్లో తాలింపు వేయడం వల్ల సాంబార్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే సాంబారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.